అనలైజర్లు పనిచేస్తున్నాయి, 63 రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే దాని మీద కూడా 1000 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీద కూడా 2500 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. 15th ఫైనాన్స్ కమిషన్ను దారి మళ్లించి ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారు. PM ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వస్తున్న నిధుల్ని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద 100 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంటే 5 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే ప్రతిపాదనలు బల్లి మంజూరు చేసుకుని సంవత్సరానికి సగటున 200 నుంచి 300 కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మేము మొదటి సంవత్సరంలో సగంలో వచ్చినా కూడా మొదటి సంవత్సరంలో 8 కోట్లు తీసుకురాగలిగాం. ఇవాళ స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద 10,000 కోట్లకు ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కనీసం 25% అన్నా రాకపోదా అని ఆశాభావంతో ఉన్నాం. అంటే ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించింది కాక ఇవాళ తన హయాంలో ఆరోగ్య రంగాన్ని ఏదో తను సంస్కరణలు తీసుకొచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు. 0 వేకెన్సీ పాలసీ అంటుంటారు. సూపర్ స్పెషాలిటీస్లో 59% వేకెన్సీలు ఇవాళ కూడా ఉన్నాయి. స్పెషాలిటీస్లో 27% వేకెన్సీస్, బ్రాడ్ స్పెషాలిటీలో వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి, ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి, ఫిజియోథెరపిస్టుల దగ్గర నుంచి, FNOల దగ్గర నుంచి, MNOల దగ్గర నుంచి ఎక్కడ చూసినా కొరత, ఎక్కడ చూసినా వీల్ చైర్లు లేని పరిస్థితుల నుంచి స్ట్రెచర్లు లేని పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆడిటింగ్ చేసి స్వల్పకాలిక షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీతో, ఒక యాక్షన్ ప్లాన్తో ఇవాళ ఈ కొరతలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. 2600 నియామకాలు చేపట్టాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల దగ్గర నుంచి కింది స్థాయి FNO MLO దాకా ఇంకా చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఆయుష్లో కూడా 108 పోస్టులను భర్తీ చేశాం. ఇవన్నీ కాకుండా 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న డిఫరెంట్ ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెర్షరీ హెల్త్ కేర్లలో ఇవాళ సేకరించి అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అత్యంత ఖరీదైన అనలైజర్ల దగ్గర నుంచి అత్యంత ఖరీదైన CT స్కానర్ల దాకా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న 6 CT స్కానర్లను, 4 లినాక్ మిషన్లను ఇవ్వడం జరిగింది. స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2018లో మంజూరైతే దాని 5 సంవత్సరాల పాటు దాన్ని పూర్తిగా విస్మరిస్తే మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి ఇవాళ ఇటీవలే ప్రారంభం చేయడం కూడా జరిగింది. పోనీ ఇతర ప్రాంతాల మీద ప్రేమ లేదు, తన సొంత జిల్లా కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద, కల్పన మీద దృష్టి పెట్టారా అంటే చివరికి ఆక్సిజన్ పైప్ లైన్ కూడా వేయకుండా ఆ రకంగానే వదిలేశారు. అవన్నీ పూర్తి చేసి ఇవాళ వాటిని ఒక క్యాత్ ల్యాబ్ను కూడా మంజూరు చేశాం. అదేవిధంగా ఒంగోలులో కూడా ఒక క్యాత్ ల్యాబ్ను మంజూరు చేస్తున్నాం. గుంటూరుని A1 క్యాన్సర్ సెంటర్గా కూడా తయారు చేస్తున్నాం. ఇక అనేక రకాలైన కొరతల మధ్య అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారంతో ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సర కాలంలో ఈ తీసుకొచ్చిన సంస్కరణలు, చేపట్టిన చర్యల కారణంగా 8% OP సేవలు పెరిగాయి. 7,48,00,000 OP సేవలు ఒక సంవత్సర కాలంలో జరిగాయి. అంటే ప్రతిరోజు 2,05,000 OP సేవలు రాష్ట్రంలో అందించగలిగాం. IP సేవలు 17% IP సేవలు పెరిగాయి. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ నేను చెప్పినట్టుగా 7% డయాగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయి. అంటే ఇది ప్రజల నుంచి IVRS ద్వారా నిరంతరం తీసుకొచ్చిన ఈ ఫీడ్బ్యాక్ కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మార్పు వచ్చింది. గతంలో డాక్టర్ల లభ్యత ఉండేది కాదు. ఇవాళ అది 8 నుంచి 14%, ప్రైమరీ నుంచి సెకండరీ హెల్త్ టెస్ట్ దాకా 8 నుంచి 14% డాక్టర్ల లభ్యత ఉంది అని ఇవాళ ప్రజల నుంచి తీసుకుంటున్న ఫీడ్బ్యాక్లో వస్తుంది. మరీ ముఖ్యంగా అవినీతి 61% నుంచి 40%కి తగ్గిందని, అది ఏదో పెద్ద మార్పు వచ్చిందని అనుకోవట్లా, కానీ 21% పెరగడం కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా సెకండరీ హెల్త్ రోల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కేవలం 61% మాత్రమే డాక్టర్ల హాజరు ఉంటే, FRS ఉన్నప్పటికీ కూడా మేము తీసుకున్న చర్యల కారణంగా, వాళ్ళకు ఇస్తున్న నోటీసుల కారణంగా, షోకాజ్ నోటీసుల దగ్గర నుంచి, అర్నల్ లీవులు కట్ చేయడం దగ్గర నుంచి యాక్షన్ తీసుకోవడం కారణంగా ఇవాళ అది కాస్త 24%కి డాక్టర్ల అటెండెన్స్ పెరిగింది. ఈ కొరతలన్నీ సరిచేస్తూ ఈ స్వల్పకాలంలోనే అనేక రకాలైన మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణాన్ని ఆరోగ్య వ్యవస్థలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ NHMకి, నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకున్న చర్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక 100 కోట్లని పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్గా కూడా NHM కింద ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు అని ఏమని చెప్తున్నామో 5 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 3,105 మాత్రమే పూర్తి చేయగలిగితే రాష్ట్రం నుంచి, అది కూడా రాష్ట్రం బడ్జెట్ నుంచి 5 పైసలు ఇవ్వకుండా
కేంద్రం నుంచి ఇచ్చిన ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇచ్చిన నిధులను దారి మళ్ళించి 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను దారి మళ్ళించి కేవలం NREGS కింద మాత్రమే జరగాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించి వాటి మీద పేర్లు పెట్టుకుంటే మేము ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3,350